ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో పండితులు, ఋత్విజుడు, పురోహితుడు, వేద పఠనం చేసిన శ్రీ నరసింహ శర్మ గారు, అలానే సూర్యోపాసన చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన విక్రమాదిత్య ఆయన పేరు. సో ఆయన అనేక హోమాలు చేశారు ఆయన కూడా. అలానే శ్యామ్ డిజైనరు. ఈయన మన యూనివర్సిటీకి లోగో డిజైన్ చేసిన ఆయన. వేదాస్ వరల్డ్ లింక్ తరఫున చాలా కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు. అలానే యజ్ఞాలు చాలా చేశారు. ఎక్స్పెరిమెంట్ కూడా చేసి నాకు వీడియోస్ పెట్టి చూపించారు ఏం జరుగుతుందని. సో ఇలాంటి ప్రయత్నాలన్నీ ఆయన కరోనా టైం నుంచి చేస్తూ వచ్చారు. వీరు ముగ్గురు మనతో ఉన్నారు. మొట్టమొదట నరసింహ శర్మ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాము. యా. విక్రమాదిత్య గారు, నమస్కారం. అయ్యా నమస్కారం అండి. ఓం. బాగున్నారా? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. శ్యామ్ గారు, నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నారు. యా. మీరు ముగ్గురు చాలా గొప్ప కార్యక్రమం చేశారు. అది అదేంటంటే, బందర్ దగ్గర మచిలీపట్నం దగ్గర శ్యామ్ గారు, అలానే అనపర్తిలో విక్రమాదిత్య గారు, పిఠాపురంలో నరసింహ శర్మ గారు. మీరు ముగ్గురు పూనుకొని యాగం చేసి ఆ ప్రాంతాన్ని రక్షించారు. అది ప్రస్ఫుటంగా మొత్తము వీడియోలు వైరల్ అయినాయి. నేను ఒక్కసారి ఒక డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి మీరు ముగ్గురు. అది ప్రతిసారి నేను యూట్యూబ్లో వాడవలసిన డయాగ్రామ్ అది. ఇది విండీ.com అన్న వాళ్ళు ఆ, ప్రకృతి గురించి చెప్పింది. ఈ నల్ల రేఖ ఏదైతే ఉందో అది తుఫాన్ యొక్క పాత్. అదేమైందంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఈ అమలాపురం పక్క నుంచి ఇక్కడ కాకినాడకి దెబ్బ కొట్టాల్సింది. అది దాని పాత్ ఒరిజినల్గా అది 29వ తారీఖు కూడా అదే చెప్పారు వాళ్ళు, ఐఎండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అదే తెలుసు కాబట్టి, అంతకంటే వాళ్ళకి తెలియదు. అలాంటిది ఇక్కడ దాకా రాగానే ఇక్కడ పిఠాపురము, అమలాపురము, అనపర్తిలో చేసిన హోమాల మూలంగా ఆ రేడియస్ 100 కిలోమీటర్స్ రేడియస్లోకి రాగానే అది బెండ్ అయిపోయింది. ఇంకా మా వల్ల కాదటు పోవడం అని చెప్పి బెండ్ అయిపోయి మచిలీపట్నం కోసం బయలుదేరింది. మచిలీపట్నం దగ్గర శ్యామ్ గారు ఉన్న విషయం ఆయనకి వాళ్ళకి తెలియదు. అక్కడికి వచ్చి అయ్యే బాబోయ్ ఇక్కడ కూడా జరుగుతుంది, ఇటు పోయింది. ఇటు పోతే ఇక్కడ అనపర్తి దగ్గర మన విక్రమాదిత్య కాసుకొని కూర్చున్నాడు. దాంతో అది బెదిరి మళ్ళీ ఇటు పోయింది అనమాట. సో ఇలా చూసారా మీరు, యాగం ఎక్కడెక్కడ చేశారో అది అక్కడి నుంచి డీవియేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇది జరిగింది. ఇప్పుడు మొట్టమొదట నరసింహ శర్మ గారిని అడుగుదాం. నరసింహ శర్మ గారు, మీరు ఎంతమంది ఋత్వికులతో కలిసి చేశారు? ఏమిటి? ఎన్ని రోజులు చేశారు? ఎప్పుడెప్పుడు చేశారు సమయంలో? అది ఒక్కసారి వివరిస్తారా? మేము మంగళవారం నాడు ఉదయం సూర్యోదయంతో ప్రారంభం చేసామండి. అంటే ఇరవై మంగళవారం ఎనిమిది ఇరవై ఎనిమిది కదా? 28వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభం. ఉమ్, యాక్చువల్లీ ఏర్పాట్లు చేసుకున్నది 27 27 మధ్యాహ్నమే అండి. అసలు 27 మధ్యాహ్నం దాకా అసలు ఏ సంకల్పం లేదు, అంతా ప్రయత్నమే. ఉమ్, అలాంటి మరి ముహూర్త బలమో లేదంటే మనకి ఇది రాసిపెట్టి ఉంది యజ్ఞం మీరే చెయ్యాలి అని ఉందో, లేదా భగవంతుడి సంకల్పమో, లేదా అన్నిటికీ మెయిన్ కృషి ముందు మీరు ఉన్నారనే ఉద్దేశంతో ముందు మీరుండి నడిపించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇంకా మరి సామాగ్రి కూడా అద్భుతంగా. నాకైతే చాలా భయం వేసింది సామాగ్రి గురించి. ముందు మాట్లాడుకున్న డ్రైవర్లు అందరూ కూడా లేదంటే భయం, మా భయం వేస్తుంది, బయట ఇంట్లో వాళ్ళు పోట్లు బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. ఉమ్, అంటే ఉమ్, పాపం వెంటనే నేనే ఇంకా మందలపూర్ అంటే ఇంచుమించుగా భీమవరానికి 30 కిలోమీటర్ల దూరం ఉందండి. ఉమ్, నేనే పిఠాపురం మీదుగా మళ్ళీ విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి మళ్ళీ పిఠాపురం వచ్చి కార్యక్రమం ప్రారంభించాలని సంకల్పం. ఇంకా అలా అయినా సరే మనం ముందుకు వెళ్ళాలని సిద్ధపడిపోయాను. ఉమ్. కానీ ఆ అటుమకు డ్రైవర్ గారు దొరికారు, మా మిస్సెస్ గారు వచ్చి అన్ని అందించారు. అది మేము మీ మొత్తం 6 మీ మంది శ్రీమతికి ఒక ఋత్వికులు. నమస్కారం అండి. ఆవిడ నిజంగా రాత్రి కూడా ఆవిడ భయపడకుండా సామాగ్రి అంతా విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. నిజంగా ఇప్పుడు వశిష్ఠ వశిష్ఠుడు, అరుంధతి లాగా మీ ఇద్దరు చాలా కృషి చేశారు. చాలా అద్భుతం. బాగా ఇంకోటి నచ్చింది. ఏంటంటే గతంలో మీరు చేయించినటువంటి యజ్ఞాలు తాలూకు డీటెయిల్స్ అన్ని ఫోన్లో ఉండడం, ఉమ్, వాళ్ళకి వెంటనే నాకు నల్ల బెల్లంలా పాత బెల్లం నల్ల బెల్లం కావాలంటే ఎంత వర్షమైనా మనకి ఎప్పుడూ నేను అంటే ఇటువంటి సందర్భాలు మనకు వస్తాయని ముందుగానే ఊహించి వాళ్ళు ఫోన్ల మీద ఇంటికి పట్టుకొచ్చి ఇంటికి డెలివరీ ఇచ్చేయాలి ఏ సందర్భంలో అయినా సరే బా. అన్నటువంటి మార్గంలోనే ఇన్నాళ్ళు బట్టి నేను అది మనకు చాలా ప్లస్ పాయింట్ అయ్యిందండి.
ఉమ్. అతి తక్కువ సంవత్సరంలో ఆవు నెయ్యి కూడా మనకి ఇంచుమించు 50 కేజీలు కూడా పక్కన మాకు విశాఖ డైరీ మాకు బా. పక్కనే ఉంది విశాఖ డైరీ. ఓకే. అందుకని అన్ని రకాలుగానే సమకూరాయండి. వెరీ గుడ్ అండి. మొత్తం మేము అంటే వేద పండితులు 6 అంటే మేము చతురస్రాకారం గుండం ఒకటి, తర్వాత వృత్తాకారము, యోని ఆకారం 3 రకాల హోమగుండాలు. అంటే గతంలో నేను కన్స్ట్రక్షన్స్ చేసి అక్కడ ఒక కార్యక్రమం చేసినవి అప్పుడు ఇప్పటికే ఉన్నాయండి అలాగా లక్కీగా. బా. ఉమ్. దాన్ని ఆ పాపం ఆయన సత్యనారాయణ గారు వెంటనే ఆవు పేడతో శుభ్రంగా అలికించి అందులో ఉన్న ధూళంతా తీయించేసి లోపల బయట ఆవు పేడతో శుభ్రం చేసి ముగ్గు పెట్టండి చాలు ఉమ్. అని చెప్పారు. పాపం అది వారు సిద్ధం చేశారు. అదే. సామాగ్రి వచ్చాయి. ఉమ్. ఒక్కొక్క హోమగుండం దగ్గర 2 ఋత్వికులు చొప్పున మేము, అంటే ఒకళ్ళు ఆద్యం వేయడానికి ఒకళ్ళు హోమ గుళికలు వేయడానికి ఉమ్. అని నేను ప్లాన్ చేసుకుని 3 హోమగుండాల దగ్గర మొత్తం 6 మంది. ఉమ్. మాకు మధ్యలో సమిధులు అవి ఉమ్. అందించడం కోసం దానికోసం ఒక సహాయకుడిని ఒక ఋత్విక్గా మనం మళ్ళీ మొత్తం 7 మంది మేము బా. కార్యక్రమంలో పాల్గొన్నామండి. అవును, అవును, అవును. మా తర్వాత 7 మందితో మీరు. పాటు ఉమ్. ఉమ్. అక్కడ సేవాదళం వాళ్ళు మాకు ఈ హోమదుడు తీయడం, మళ్ళీ వెంటనే అవపేడ రాసి దాన్ని మా సాయంత్రం సిద్ధం చేయడం, చూశాను, అలా చూశాను మొత్తం వీడియోలో. మేము ఆ సేవాదళంతో 11 మంది 2 రోజులు పాల్గొన్నాం బా, గురువుగారు. బా, బా, బా. అదే. అద్భుతం అండి, అద్భుతం. ఉమ్. తర్వాత ఏమో ఉదయం మన సూర్యోదయం ఉమ్. ఇంచుమించుగా మనకి 5:55 నుంచి 6 మధ్యలో ఒక అటు నిమిషం అటు ఇటు కాబట్టి మేము 5 గంటలకల్లా శాంతి పఠనం చేసుకున్నాం. ఉమ్. మామూలుగా విఘ్నేశ్వర పూజ కార్యక్రమం చేసుకుని మేము అగ్ని సంస్కారం ఇక్కడ మాకు మా ప్రాంతంలో షట్పాత్ర ప్రయోగం. ఉమ్. మన ఉమ్. హోమానికి కూడా 6 పాత్రలు, 6 పాత్రల సంస్కారం: ఉమ్. శృక్కు, శ్రోము, పూర్ణపాత్ర, ప్రోక్షణ పాత్ర, ఆజ్య పాత్ర, యుద్ధము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉమ్. ఈ 6 పాత్రలతో షట్పాత్ర సాధన చేసుకుని ఉమ్. చక్షురు హోమాలు, అగ్నిహోత్రుడికి చక్షురు హోమాలు ఇచ్చుకుని ఉమ్. అప్పుడు మనం వేద మంత్రం అంటే 2 మంత్రాలు, ప్రధానంగా 2 మంత్రాలు తీసుకున్నామండి. ఒక మంత్రాన్ని 108 మార్లు, వా. ఉమ్. ఒక విష్ణు సూక్తం, ఉమ్. ఒక సూక్తం, ఉమ్. మళ్ళీ రెండో మంత్రం 108 మార్లు, మళ్ళీ ఇంకో సూక్తం, ఉమ్. ఉమ్. మళ్ళీ మొదటి మంత్రం 108 మార్లు, మళ్ళీ ఇంకొక సూక్తం. ఇలా చేసుకుంటూ వచ్చి 2 రోజుల్లోనే ఒక రుద్రాన్ని పూర్తి చేసామండి. బా. అద్భుతం. ఉమ్. ఉమ్. ఆ రకంగా అంటే 3 చోట్ల ఒకే టైంలో ఆహుతి పడుతూ ఉంటుంది. ఉమ్. ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి ద్రవ్యం వాళ్ళది, అలా సిద్ధం చేసుకు పెట్టుకున్నామండి. ఉమ్. ఈ సహాయకులు మన గుళికలు చేయడం, అందులో ఆవునే పదార్థాలు ఇవన్నీ కలిపి ఇవ్వడంలో వాళ్ళు ఖచ్చితంగా సేవాదళం అవసరం అయ్యారు, మనకు ఉండాలి. ఉమ్. తక్కువ సమయం మనకి ఈ పెద్ద కార్యక్రమం. అదే, అది. చాలా, అవును. ఇంకోటి ఎంత అసలు అసలు అదే. మీరు చెప్పంగానే మీరు ఆ, ఆలోచించకుండా సరేనండి వెళ్తాను అని చెప్పి అనటము, వెళ్ళటము, నేను మీకు ఆ మంత్రాలు పంపించడం, మెటీరియల్ చెప్పడం అన్నీ కూడా టపటప జరిగిపోయినాయి. అది అదృష్టం కొద్దీ మీకు అవన్నీ, మీరు వేదం చదువుకున్నారు కాబట్టి మంత్రపఠనం అది చాలా సులభం అయిపోయింది. అది ఏం పెద్ద కష్టం కాదు. అలానే ఆ, ఆ మెటీరియల్స్ అన్నీ మీకు అవగాహన ఉంది. మీ మెటీరియల్స్ తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు అప్పటికప్పుడు, ఎందుకంటే ఎన్నో హోమాలు చేస్తున్నారు వాళ్ళకందరికీ ఆ, అవును. చెప్పంగానే తేవటం ఇదంతా కూడా భగవత్ సంకల్పం ఉంది. అంతే ఆ? అండి, అంతే అండి. అసలు కాకినాడ స్టార్టింగ్ లో మనం ప్రాంతం ఆ స్టార్టింగ్ ప్రజలు లోనే అసలు. వీళ్ళందరికీ చెప్పాను ఇది మొదటి యజ్ఞం అయినా సరే ఉమ్. భవిష్యత్తులో ఎన్నో యజ్ఞాలు, దాన్ని బట్టి నాకు క్వాంటిటీ కానీ ఉమ్. రేట్ వైజ్లో కానీ ఏదైనా ఒక పద్ధతిగా వెళ్ళాలి తప్ప ఎందుకంటే షాపులో మనుషులు మారుతూ ఉంటారు, ఒకళ్ళు ఆ. అటు ఇటు ఉండకూడదు ఉమ్. అని ఫస్ట్ నుంచి ఒక డిసిప్లిన్గా తయారు చేసాం. ఈ వీళ్ళందరినీ అందువల్ల మనకు ఒక సులభంగా కొంచెం టైంకి అందగలిగిందండి. చాలా అదృష్టంగానే మనకి అది. వెరీ గుడ్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, విక్రమాదిత్య గారు, మీరు చెప్పండి మీ అనుభవం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని గంటలు? అయ్యా మీరు నాకు, మనం మీతో నేను 26వ తారీఖు మీ వీడియో చూసిన తర్వాత మీకు మెయిల్ పెట్టాను. అవును. ఉమ్. మీరు మెయిల్ పెడితే వెంటనే మీరు ఏం చేయగలరో చెప్పండి అని చెప్పేసి అన్నారు. మధ్యాహ్నం నుంచి మీకు నాకు మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. ఉమ్. ఆ, నేను సొంతంగా చేసుకుంటానండి, మీ అనుమతి ఇస్తాయని చెప్పేసి చెప్పాను. ఉమ్. 26 సాయంత్రానికి నేను, అంటే ఆల్రెడీ అక్కడ కాకినాడలోనే ఉన్నాను నేను ఆ సమయానికి, అక్కడ వాతావరణం చూస్తున్నాను, కార్యక్రమం జరుగుతోంది. ఉమ్. అక్కడ నుంచి నేను బయలుదేరి ఇమీడియట్ గా నైట్ కి నైట్ అనపర్తి వచ్చేసాను. 27 మార్నింగ్ అంతా ఈ తెప్పించుకోవటం, వాటిలన్నింటినీ పొడాలు కొట్టడం, ఉమ్. ఇవన్నీ చేసుకుని నేను మధ్యాహ్నానికల్లా రెడీ అయిపోయింది. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు మొదలు పెట్టమన్నారు మీరు. అవును, అవును. ఉమ్. సూర్యాస్తమయానికి ముందు మొదలు పెట్టాం ఫస్ట్ రోజు. ఉమ్. ఆ, అంటే మీరు చెప్పిన వెంటనే ఆ రోజు నైట్ అడగడం కుదరలేదు. మర్నాడు మార్నింగ్ ఫోన్ చేశారండి చరణ్ అని, ఇక్కడ నాకు అరుణు సౌరం చేయడానికి వస్తూ ఉంటారు రెగ్యులర్ గా.
ఓకే. ఉమ్, నేను వాళ్ళతోటి యాగాలు చేసి ఉన్నాను, ఉమ్, మహాసౌర యాగాలు. ఉమ్. ఆ, ఇది పరిస్థితి అనగానే ఆయన నేను వచ్చేస్తానండి అని అన్నారు. అంటే బా. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఉమ్, అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పి, అవసరమైతే నేను రికార్డ్ చేసి పెట్టుకుంటాను, లేకపోతే నేను నేర్చుకుంటానని చెప్పి అని అన్నాను. తర్వాత వాళ్ళ బ్రదర్ని పంపించారు. చివరిలో ఉన్నది వాళ్ళ బ్రదర్ ఓకే. చరణ్, వాళ్ళ బ్రదర్ కిరణ్. ఓకే. ఉమ్, రావడం జరిగింది. అవన్నీ చేసుకుని అంటే ఫస్ట్ రోజు కొంచెం తొడతొక్కడిగా ఉంటది కదా, నాకు ఫస్ట్ టైం ఉమ్, ఇలాంటి, ఉమ్. అంటే ఒక యుద్ధానికి సిద్ధం అవుతున్నాం. నిజమే. నిజం. అది యుద్ధానికి సిద్ధమే అది. అవును. ఆ, ఉమ్. అది కొంచెం హర్రిబరి హడావుడిగా జరిగింది. చరణం చాలా అంటే వీళ్ళు ఆల్రెడీ వేదం నేర్చుకున్నవారండి. ఇది ఇంతకు ముందు వాళ్ళు కొంత చేసి ఉన్నారు. ఓకే. ఉమ్, ఉమ్. ఒక అరగంట గంట కోసం చేసి ఉన్నారటండి ఆల్రెడీ. ఓకే. అందుకే చెప్పిన వెంటనే ఇది మేము ఇంతకు ముందు చేసామని అన్నారు. ఉమ్. కాకపోతే ఇది చేయకూడదు, దీనివల్ల అంటే ప్రకృతిని ఎదిరించినట్టు అవుతుంది, మేము చేయమండి అని అన్నారు ఆయన. ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. కానీ ఇది స్వలాభం కోసం కాదండి మనం చేసేది, లోక కళ్యాణార్థం కదా చేసేది. ఒకవేళ ఇది ప్రకృతి వైపరీత్యం, దాన్ని ఎదిరిస్తున్నాం కాబట్టి దానివల్ల ఏదైనా చెడు వస్తే అది నా మీదకి వచ్చేలా చెయ్యండి, మీరు ఇబ్బంది ఏం లేదు, బా. అది నా బా. సంకల్పం కదా. అద్భుతం. అది. ఉమ్. అది. వెరీ సంకల్పం నాది, కర్తను నేను, మీరు కాదు, మీరు బ్రహ్మ. అందుకని ఆ పాపం మీకు అంటదు, దాన్ని నేను స్వీకరిస్తాను, ఇబ్బంది ఏం లేదు గుడ్. అని చెప్పేసి అని చెప్పి మొత్తం మీద ఆ, ఐదు చిల్లరకి స్టార్ట్ చేసామండి. ఓకే. మీరు చెప్పారు అంటే నాకు నాకు పెద్దగా విధి విధానాలు ఏం తెలియదు, 3 గంటలు చేయాలి అంతే. ఓకే. గురుగారు చెప్పారు 3 గంటలు చేయాలి, సమితులు ద్రవ్యాలు ఇవి అని చెప్పి ఆయన్ని పిలుచుకుని 27వ తారీఖు ఈవినింగ్ మొదలు పెట్టామండి, సోమవారం. ఓకే. అది ఓకే. చేసిన తర్వాత కొంత అవగాహన పెరిగింది. తర్వాత అది. నేను శర్మ గారితో కూడా మాట్లాడాను, నరసింహ ఉమ్, శర్మ గారితో. ఉమ్, ఆయన పురుష సూక్తంను రుద్రం కూడా చేశాను, చేయమని చెప్పేసి అన్నారు గురువు గారు ఉమ్. అని చెప్పేసి. అంటే మర్నాడు మార్నింగ్ నుంచి అది కూడా యాడ్ చేయటం, ఇంకా మిగతావి కూడా చేయడం జరిగింది. నరసింహ శర్మ గారిని కాంటాక్ట్ చేయడం మంచి పని చేశారు. ఆ, అంటే నాకు ఫస్ట్ టెన్షన్ వచ్చిందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్రం చదవటం వాళ్ళకి తెలియకపోతే, వాళ్ళకి అంటే చిన్న రాకపోతే. అది చిన్న మధ్యలో వస్తున్నాను. చరణ్ నాకు బాగా తెలుసు అండి, చెప్పారండి. చరణ్ మీకు తెలిసే తెలియదండి. ఓకే. కాలేరు కాలేరు చరణ్ అంటే కాలేరు. కాలేరు, సో అవునండి, కాలేరు 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 చరణ్ నాతో గారు. ఎన్నో యజ్ఞాలు పాల్గొన్నాడు అబ్బాయి. ఓ నాకు ఓ. బాగా తెలుసు. అది వాయిస్ అంటే మీరు ఫోటోలు ఎక్కడ ఆయన ఫేస్ కనబడలేదు, కానీ వాయిస్ చూడగానే నేను శరవణితో అదే అన్నాను. అందు అయ్యా, వాళ్ళు అవును. చరణ్ పక్కనే టేకి నాగపణి గారు ఒక ఆయన ఉంటారు, వీళ్ళందరూ నాతో తిరిగిన వాళ్ళండి. ఓ ఓ. అదే అయితే తర్వాత శ్రీనివాసమూర్తి గారు వాళ్ళ రాపర్తి గురువు గారు, రాపర్తి మూలకం. దత్తు రాపర్తి దత్తు వీళ్ళందరూ కూడా నాతో తిరిగిన దత్తు, వాళ్ళు. దత్తు గారు దనపర్తే. అయితే ఓకే. విక్రమాదిత్య గారు ఈ సమయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు మనం ఈ భయాలు ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నవి, పాపం వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోవడం మూలంగా అలా పెట్టుకున్నారు. అవునండి. వేదంలో పరమాత్ముడు ఆజ్ఞాపించిన తర్వాత భయపడుతున్నారు అంటే వాళ్ళు అది నిజంగా వేదం చదివిన వాళ్ళు కాదండి. అంటే వేదాన్ని ఉమ్. అవపాసన చేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే వేదంలో పరమాత్ముడే ఇది ఉపయోగించండి అని చెప్పినప్పుడు మనం ఎవరండి? అవును, ఆ? పరమాత్మ జ్ఞాని ఆ, కదా. ఎవరుగా ప్రకృతి చేయకూడదన్నప్పుడు ఎవరుగా. వైపరీత్యాల నుంచి మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, దీనికి ఇది మార్గం అని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు మన మార్గాన్ని ఉపయోగించాలి. కానీ అనవసరమైన ఆ, అదేంటి, ఏమంటారు దాన్ని, ఏదో ఒక పదం ఉంది దానికి, ఏమంటారని, ఛాదస్తం అనకూడదు అని, ఎందుకంటే ఛాదస్తం అంటే మన వేదమే అది. కాబట్టి ఏదో ఆ, ఒకలాంటి మూర్ఖత్వం అనుకోవచ్చు అనమాట. అది ఆ, ఉమ్. వాళ్ళు అవన్నీ ఎందుకు ప్రకృతికి విపరీతంగా వెళ్ళటం ఏంటి, ప్రకృతి విపరీతంగా వెళ్ళటం ఏంటి? ఇప్పుడు నీకు ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఆ, మరి అది ప్రకృతికి విపరీతం, మరి ప్రకృతి చేసుకుపోతోంది. అలానే చచ్చిపోతామా మనం? లేదు కదా. మనం మనం అంతే మనం మనం అంతే. రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. ఆకలి అదే. వేస్తుంది, ఆకలి మరి ప్రకృతి సహజంగా ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తుంది కదా, దాన్ని మనకి భోజనం పెట్టి దాన్ని చల్లార్చడం దేనికి మరి? ఆకలితో అలా అదే. ఉండిపోతే కుదురుతుందా? అది కుదరదు. వేదం తెలిసిన అవునండి. వాళ్ళు ఎవరు కూడా ఈ మాట అనకూడదు, తప్పు అవుతుంది అది. అంటే ఇంతకు ముందు వాళ్ళు స్వలాభం కోసం, వ్యక్తిగతమైనటువంటి విషయాల కోసం ఉపయోగించుంటారు. వాళ్ళ గురువు గారు అది చెప్పుండొచ్చు. ఇప్పుడు అనావృష్టి ఏర్పడింది, అనావృష్టి ఏర్పడితే మరి హోమాలు చేశారు. మరి దశరథ మహారాజుకు పిల్లలు కలగలేదు. ఆయన యజ్ఞయాగాదులు చేసే కదా పిల్లల్ని కన్నది. మరి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాడు ఆయన? అడగాలి మనం ఈ అదే ప్రశ్నలు ఇవన్నీ. అదే తెలవాలి అదే. ఇవన్నీ. ఇప్పుడు పుత్రకామేష్టి తెలవాలండి, చేయడం తెలవాలి. అన్నది మనకి దశరథ మహారాజుతోనే తెలిసింది కదా. అంతకుముందు చేసినట్టు ఎక్కడ దాఖలాలు మనకి లేవు. ఉండుండొచ్చు కానీ మనకి తెలియదు. మనకి రామాయణం ద్వారా పరిచయం. అవునా కదా. మరి ప్రకృతి అవునండి, విపరీతంగా అవును. అని చెప్పి రాముడు
సముద్రాన్ని దాటడానికి వంతెన వేశాడు. మరి అది ప్రకృతి విరుద్ధం అని చెప్తే ఎలా కుదురుతుంది? అదే అండి, అదే అదే. అసలు సమస్య లేదు అట్లాంటివన్నీ. మనం అలా మాట్లాడకూడదు. పైగా బ్రాహ్మణులు అన్న వాళ్ళు వేదాన్ని ఇంకా చక్కగా ప్రచారం చేసి, అవునండి, మనకి ప్రకృతి విలయాన్ని సృష్టిస్తున్నప్పుడు దాని నుంచి మనం కాపాడడానికి భగవంతుడు ఇచ్చినవి ఇవి, ఈ వరము, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. దాని ప్రతి దానికి ముడిపెట్టేయటము, దాని మూలంగా నా పంచె చినిగింది, లేకపోతే నా చొక్కా చినిగింది, లేకపోతే నాకు ఇదేదో అయింది, ఇవన్నీ చెప్పడం అన్నది బహుశా మనము దీన్ని ఖండించాలి. మీరు తీసుకురావడం మంచి పని అంటే చేశారు. తర్వాత సో దానికి మీరు 27 సాయంకాలం చేశారు, 28, 29 కూడా చేశారు కదా? అవునండి, 28 మార్నింగ్ ఈవినింగ్, 29 మార్నింగ్ ఈవినింగ్. వెరీ నిన్న వెరీ సాయంత్రం పూర్ణాహుతి. వెరీ గుడ్. సో మొత్తం మీరు ఎన్ని గంటలు చేశారంటే 12 + 3 15 గంటలు చేశారు, అంతే కదా? 15, మీరు నాకు ఇచ్చిన 15 గంటలు. వెరీ వెరీ వండర్ఫుల్. ఇవాళ మార్నింగ్ నేను రెగ్యులర్ గా చేసే దాంట్లో ఇవాళ మార్నింగ్ కూడా చేశానండి. అంటే నేను ప్రతిరోజు చేస్తాను, అదేలే, అనపర్తిలో అంటే ప్రతిరోజు చేస్తాను. నిత్యాగ్నిహోత్రం కదా, సరే. నిత్యాగ్నిహోత్రం. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మనం శ్యామ్ గారితో మాట్లాడదాం. శ్యామ్ గారు, మీరు ఉండేది ఎక్కడండి? విజయవాడ సార్, విజయవాడలో. మరి బందర్ వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఏం చేశారు చెప్పండి. నన్ను మీరు కాంటాక్ట్ చేసే సమయానికి నేను, మీరు నరసింహ శర్మ గారితో కలవండి, అక్కడ ఆయన అవును, చేస్తున్నారు అని చెప్పాను, లేకపోతే అనపర్తికి వెళ్ళండి అని చెప్పాను. మీరు అప్పుడు అవును సార్. అక్కడికి వెళ్ళటం మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా వరదల్లో ఇరుక్కుపోతే కష్టం అవుతుంది, నేను బందర్కి వెళ్ళి చేస్తానని ఏదో చెప్పారు నాకు. అయితే సరే, అంటే అక్కడికి యా. అవును, ఎలా అక్కడికి బందర్ అంటే బందర్ ఐడియా ఎందుకు వచ్చింది మీకు అసలు? అంటే మీరు ఎప్పుడు వీడియోల్లో ఆ సముద్రం ఉన్న ఒడ్డుల దగ్గర యజ్ఞం చేస్తే ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు కదా సార్. అవును అంటే అవును. ఉమ్, మొత్తం చూస్తున్నాను. ఉమ్. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళి మనం చేయాలని ఉంది సార్, నాకు ఎప్పటి నుంచో వెరీ గుడ్. అవకాశం కోసం చూస్తున్నాను. ఆ రోజు మీకు 27వ తారీఖు మీకు మెసేజ్లు పెడతాం, మీతో మాట్లాడటం, మీరు నాకు ప్లాన్ చెప్పారు కదా సార్, అవును. ఇలా వెళ్ళాలి. ఉమ్, ఆ రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ విశాఖపట్నం తిరుమల లక్ష్మణరావు గారు ఉన్నారు కదండి, ఉమ్, 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 ఫోన్ ద్వారా ఇక్కడ ఆర్య సమాజంలో సన్యాసరావు గారు వినుకొండ పేర్లు చెప్తాను సార్ ఖచ్చితంగా వాళ్ళవి. ఉమ్, ఆ వినుకొండ నుంచి ఆ కోటేశ్వర కోటేశ్వరరావు గారు సార్, ఉమ్, ఆయన ఉమ్. ఆర్య సమాజంలో పురోహితుడు. ఓకే. వీళ్ళ నలుగురిని మాట్లాడి ఉమ్, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా రెడీగా పెట్టుకున్నాను సార్ నేను. అంటే ఎవరన్నా వైజాగ్ బందర్ నుంచి సపోర్ట్ కావాలని అడిగాను కదా సార్ మీకు. ఉమ్, ఉమ్, వాళ్ళందరిలో బందర్ నుంచి రామకృష్ణారావు గారు, దుర్గారావు గారు అనే వాళ్ళు మీ ద్వారా నాకు కాంటాక్ట్ అయ్యారు సార్. వాళ్ళు ఉమ్, 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 వాళ్ళు ఏం చేస్తారంటే బచ్చిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం శివాలయంలో పర్మిషన్ తీసుకుని ఉమ్, రండి అంటే ఇంకా ఆవునే తీసుకుని నేను మా ఫ్రెండ్ కార్ అర్జెంట్ గా అడిగా. అంటే ఉమ్. ఎందుకంటే పరిస్థితి దాటిపోయింది సార్, ఎప్పటికే వాన మొదలైంది. అవును అవును మేము అవును. కార్లో వెళ్తుంటే ఫుల్ వాన సార్ స్టార్ట్ అయిపోయింది అక్కడ బందర్లో. బాబా. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, సరే ఇంకా గబగబా గబా నా వీడియోలు కూడా చూడండి సార్, కంగారు కంగారుగా ఉంటాయి. అవును అంటే అవును, నేను అన్ని ఇక్కడికి కంగారే, అవును. యా. వచ్చాను చేయండి అని చెప్పి అది ఉంది సార్. అంటే ఇంకా యజ్ఞం స్టార్ట్ చేశాను సార్. చేస్తే మేము యజ్ఞం చేస్తున్నప్పుడు వాన కాస్త అది ఏమైందంటే సార్, గాలి కింద మరి పక్కన కుర్చీలు ఉంటే ఎగిరిపోతున్నాయి. అవును అవును. ఆ ఎగిరిపోతుంటే ఆ 3 గంటలు చేశాను సార్. చేసిన తర్వాత ఇంకా బాగా గాలి స్టార్ట్ అయింది. ఆ రోజు 28 అక్కడే సాయంకాలం కదా మీరు మొదలు పెట్టింది? 8 సాయంత్రం మొదలు పెట్టామండి, 3:30కి మొదలు పెట్టాం, వెరీ గుడ్. 6:30కి చేసామండి. చేసి 20 బాగా గాలి వస్తుంటే అక్కడే ఉండి మళ్ళీ పొద్దున్న చేయాలి కదా సార్. అవును. ఆ రోజు రాత్రి 1 గంటకి గాలి ఆగింది సార్. ఉమ్, 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 గాలి ఆగి లైట్ వాన స్టార్ట్ అయ్యి పొద్దున్నే మేము ఆటోలో వస్తుంటే ఉమ్. సూర్యుడు కనబడ్డాడు మాకు. 29 పొద్దున్న. వెరీ గుడ్ వెరీ గుడ్. పొద్దున్న నిన్న కొంచెం వాన పడిందండి. నిన్న సాయంత్రం మళ్ళీ నిన్న పొద్దున్న 3 గంటలు యజ్ఞం చేసాం 29వ తారీఖు. అయితే మళ్ళీ కొంచెం శాంతి ఇచ్చింది సార్. నిన్న సాయంత్రం మళ్ళీ 2:30 గంటలు చేసి పూర్ణావతి ఇచ్చి ఇంకా వెరీ గుడ్. వచ్చాను సార్. అక్కడ మీ యజ్ఞంలో చిన్న పిల్లవాడు ఎవరో పాల్గొన్నారు, ఎవరు? అదే సార్ మా అబ్బాయి సార్ శిక్ష అష్టాధ్యాయం నేర్చుకున్నాడు. వెరీ గుడ్ కంట అండి. గుడ్ ఇదిగోండి గుడ్ సార్, గుడ్. ఇక్కడే ఉంటాడు. అలా మీ పిల్లల్ని నమస్కారం. కూడా ఇన్వాల్వ్ చేయటం అన్నది, నమస్కారం బాబు. నమస్తే గురువు గారు. వెరీ వెరీ గుడ్ బా, చాలా బాగా చేసావు. చాలా బాగా అది విడదీసి అద్భుతం, ఆ మంత్రాలు విడదీసి చాలా బాగా చదివారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నరసింహ శర్మ గారు, మీరు కాస్త ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వాలి, మీరు పంపిస్తాం మీ తప్పకుండా దగ్గరికి. కొద్దిగా తప్పకుండా. కొంత మంత్ర పఠనం అది మీరు అవును, పఠించినట్టుగా అబ్బాయి కొద్దిగా నేర్పిస్తే సో తప్పకుండా. సంతోషం. వెరీ గుడ్ అయ్యా, ఆ చాలా అబ్బాయి బాగా ఆ చేశావు. అబ్బాయి చదవటం విని మా ఆవిడ నన్ను తిట్టింది సార్. ఇదే ఇదే మన కొమ్మ మీద తెచ్చుకోవడం అంటే ఇదే మరి.
ఆ, మా చిన్న బాబు చదివేస్తున్నాడు, నువ్వు చదవలేకపోతున్నావు. అదే అదే చాలా అదే బాగా చదివాడు సార్. ఇప్పుడు అది అదృష్టం కూడా ఉండాలి మరి అంత మనం నేర్చుకుంటే ఏదన్నా సాధ్యమే అది. వెరీ గుడ్ అండి. సాధ్యమేండి, అవును. యా. శ్యామలరావు గారు, మీరు 28 సాయంకాలం మొదలు పెట్టారు. ఒకవేళ మీరు అక్కడ చెయ్యకపోయి ఉంటే ఆ తుఫాను అటువైపు కొట్టేసేదండి, భయంకరంగా అది కొట్టేసేది. మీరు అక్కడ చేయడం మూలంగా అది 2 సార్లు దిశ మార్చుకోవడం మూలంగా దాని స్ట్రెంత్ అంతా పడిపోయింది. అది ఇప్పుడు ఎలా అయితే ఒక యోధుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చెయ్యి నరికారు అనుకోండి, వాడు ఇంకో చేత్తో చేస్తా అంటాడు. ఇప్పుడు కాలు నరికారు అనుకోండి, వాడు ఇంకా బలం తగ్గిపోతుంది, వాడు ఇంకా చేయలేడు. సో అలా తుఫాన్ యొక్క అంగాల్ని మనం ఎక్కడికక్కడ నరికామన్నమాట. సో ఇప్పుడు దానికి సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే ఏంటంటే, మీరు యజ్ఞం చేసినప్పుడు వేడి గాలి పైకి వెళ్ళిపోతుంటుంది, అట్మాస్ఫియర్ క్లౌడ్స్ దాకా, మేఘాల దాకా వెళ్తుంటుంది. సో ఈ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ పొగ బయటకు వెళ్తుంటుందో గాలి ఎప్పుడు అడ్డంగానే వీస్తుంది అనమాట. ఆ గాలికి ఏమవుతుందంటే ఒక చోట ఎక్కువ వేగంతోనూ ఇంకో చోట తక్కువ వేగంతోనూ అట్లా డిఫరెంట్ లేయర్స్లో ఏర్పడుతుంది. అలా ఏర్పడితే సైక్లోన్స్కి నచ్చదు. వాటికి దాని విండ్ షీర్ అని ఒక పేరు దానికి. సో అది నచ్చదు, నచ్చక అది ఏం చేస్తుందంటే కూలిపోతుంది అనమాట. సో ఇక్కడ అమెరికాలో మేము ఎప్పుడు హోమం చేసినా కానీ అది దిశ మార్చుకోవడానికి కారణం ఈ విండ్ షీర్ క్రియేట్ చేస్తాం మేము. సో ఇది మన యజ్ఞాల్లో వేదంలో క్లియర్గా చెప్పుంది. వాయుదేవుడి గురించి ఎంత బాగా చెప్పాడంటే అంత బాగా చెప్పాడు. మీకు ఇచ్చిన మంత్రంలో కూడా మీకు దాన్ని కాస్త ఆలోచిస్తే మీకు ఆ మంత్రము ఎలా 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 సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ ప్రకారమే జరుగుతుంది అక్కడ. చాలా అద్భుతంగా చేశారండి నిజంగా. మీరు బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉండిందో అలా మీరు కాపలా కాసి బ్రహ్మాండంగా చేశారు. అది అది ఎక్కువ తక్కువ అన్నది విషయం వేరు, కానీ ఎక్కువగా పిఠాపురంలో ఆయన ఒక ఒక సింహంలా కూర్చున్నాడు అంతే. అవునండి. కూర్చున్నప్పటికీ అది ఎక్కడికక్కడ మొత్తము చుట్టూ ఆ వాతావరణం ఎట్లా ఏర్పడిపోయిందంటే దిక్కు తోచలేదు ఆ సైక్లోన్కి. అవునండి. అది బీజుకుపోయింది. అది ఇక పాపం పరిగెత్తుకుంటూ బందర్ కేసు వచ్చింది, కానీ ఆయన ఆయన శ్యామలరావు గారు అక్కడ ఉన్న విషయం ఆయనకు తెలియదు దానికి. మళ్ళీ అటు పలానం తీస్తే అక్కడ అనపర్తి దగ్గర ఈయన ఉన్నాడు. సరే మళ్ళీ అటు నుంచి పెండే అది వెళ్ళిపోయింది. చూసారా, ఎక్కడెక్కడ మీరు హోమాలు చేశారో అక్కడక్కడి నుంచి అది తప్పించుకొని వెళ్ళిపోయింది. అదే కొద్దిగా మనము సముద్రం పొడుగుతా మనం చేసి ఉండుంటే అందరం ఇంకా కొంతమంది కలిసి అది అవును. ఇంకా మొత్తం కంప్లీట్ సముద్రంలో కలిసిపోయేది. అక్కడ మన ఇక్కడ మన అన్నవరం దగ్గర ఆయన ఆయన ఉమ్. ఆయన పేరు ద్విభాష్యం ఆ, సూర్య వెంకట సుబ్బారావు శర్మ గారు. ఆయన కూడా ఇంకో పురోహితుడు కలిసి కలిసి చేశారు. ఆయన ఆయన అద్భుతంగా ఆయన కూడా అక్కడ పాల్గొన్నారు. ఆయన ఎన్నిసార్లు చేశారో నాకు తెలుస్తుంది. ఒక్కసారి చేసి వీడియో పెట్టారు, అది మనం చూపించాం, కానీ రెండోసారి ఆయన వీడియో పంపించలేదు. బహుశా అది రెండోసారి చేసుంటారు కానీ వీడియో తీసుండకపోయి ఉండొచ్చు. కానీ ఆయన కూడా చాలా కష్టపడి ఆయన ముందుకొచ్చి నన్ను కాంటాక్ట్ చేసి ఇద్దరం కలిసి ఇట్లనే జూమ్లో మాట్లాడుకొని ఇలా చేయండి అని చెప్పి ఆ మంత్రము మెటీరియల్స్ ఏంటని ఆయనకు అందరూ చెప్తే ఆయన చేశారు. సో మొత్తానికైతే 4 ప్రాంతాల్లో జరిగింది హోమము, బ్రహ్మాండంగా జరిగింది, చాలా అద్భుతము. అది నరసింహ శర్మ గారు, మీరు మీరందరికీ మార్గదర్శకం కావాలి. వీళ్ళందరూ కూడా ఒకసారి కలవండి. మీరు వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఇంకా ఫ్యూచర్లో అని, ఆంధ్రాలో ఇక మనకి సైక్లోన్స్ రాకుండా మనం ఏం చేయాలని ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని మనం గవర్నమెంట్ని అడుగుదాము. అలానే దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ముందుకు వస్తే మనం ముందు నుంచే రెడీ అయితే కనుక మనకి ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో వస్తుందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలని శర్మ గారి డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు. ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ చేయండి, ఈ ప్రాంతం నేను నేను ఆయనకి ఇస్తాను దిశానిర్దేశం, ఆయన మిమ్మల్ని అందరినీ పక్కనే ఉంటారు కాబట్టి ఆయన ఫోన్లో మాట్లాడేసి మీకు ఏం చేయాలో చెప్తారు. సో కానీ మీ అంతటి మీరే ముందుకొచ్చి ఈ దీనిలో పాల్గొనడం అన్నది అది నిజంగా అదృష్టం అండి, ఆ ప్రజల అదృష్టము. అది ఆ తుఫాన్ కూడా స్ట్రెంత్ ఎంత పడిపోయిందంటే అటు వెళ్ళిపోయింది. అంటే సార్ ఇప్పుడు తెలంగాణలో కొట్టిన కొట్టుడు కొడుతుంది అక్కడ. అది 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 కనుక మీరు చేయకపోయి ఉంటే ఇక్కడ కొట్టేది. అయితే ఏంటంటే ఇక్కడ కొట్టి అక్కడ కొట్టేది. తుఫాన్ లక్షణం అది, ఎక్కడెక్కడ కొట్టాలో కొట్టేసుకుంటూ పోతుంది. కానీ ఎప్పుడైతే మీరు తప్పించారు, ఈ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు అందరూ యూట్యూబ్లో పెట్టారు. వాళ్ళందరికీ నమస్కారం అండి, చేసిన వాళ్ళకి ధన్యవాదాలు అని చెప్పారు. చాలా గొప్పగా చేశారండి. వెరీ వెరీ నైస్. మీరు ఇలానే ఫ్యూచర్లో కూడా పాల్గొనాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా యూనివర్సిటీ ఇది అంటే వేదం నేర్చుకున్న వాడిగా బాధ్యత సార్ మాకు. ఇది వేదం తెలిసి ఉండకపోతే మేము అజ్ఞానంలోనే ఉండేవాళ్ళం. కరెక్ట్. స్వలాభం కోసం మామూలుగా నిద్ర ఆహారాలు వీటి కోసమే ఆలోచించేవాళ్ళం.
ఎప్పుడైతే మీరు అంటే నేను మీది అమెరికాలో మీరు టాంపా ఉమ్, దానికి వెళ్ళేటప్పుడు మీరు బయలుదేరుతున్నాం ఇక్కడ ఇలా ఈ కష్టాలు పడ్డారు, కారు ఆగిపోయింది, ఎవరో ఉమ్, వచ్చి తీసుకెళ్లారు, మీరు ఇంత శ్రమ పడ్డారు అక్కడ ఉండి. అవును. స్వగ్రామంలో ఉన్న లక్కీగా ఆ రోజు నేను ఒక చిన్న 26వ తారీఖు ఫంక్షన్ ఉంటే కాకినాడ వచ్చాను. ఉమ్, 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 నేను వాళ్ళకి మాట ఇచ్చాను, మీరేం భయపడకండి, నేను వెళ్తున్నాను, మా గురువు గారు ఆయన మా అన్నయ్య గారు, మా బావగారు పక్కనే ఉన్నారు. ఉమ్, మీరు నేను డిస్కస్ చేసేటప్పుడు అవునా. నేను వెళ్తున్నాను, ఈ కార్యక్రమాన్ని చేస్తాను, ఉమ్. మీరేం అధైర్యపడట్లేదు, కాకినాడకి ఏమి ఇబ్బంది రాదు అని చెప్పేసి వచ్చాను. ఆయనతో అన్నారు, రేపు పొద్దున ఏదైనా కేసు అయితే కోర్టులో మీరే సాక్ష్యం చెప్పాలి అని కూడా. ఏ కేసు అవుతుంది అనుకున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళు కేసు వేస్తారు కదా. ఇప్పుడు నాకు ఫేస్బుక్ లో మెసేజ్లు పెట్టారు, సార్ మీరు ఆ, కాకినాడని రక్షించారు, ఆ, మాకు తెలంగాణకు వచ్చింది అది అని. ఆ. వెరీ గుడ్ అండి. మరి మిమ్మల్ని మీరు రక్షించుకోవద్దా? ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అవును మీరు సార్. అందరూ వ్యాక్సిన్లు తీసుకోండి అంటే తీసుకున్నవాడు తీసుకున్నాడు, తీసుకోని వాడు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నవాడు బతికాడు, తీసుకోని వాడికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం కాసేపు. వాడు నువ్వు తీసుకోవడం మూలంగా నాకు వచ్చింది, నువ్వు తీసుకోకపోయి ఉంటే నేను బతికేవాడిని అంటే కుదరదు అక్కడ. ఎవరి అవునా సార్? ప్రాణం వాళ్ళు రక్షించుకోవాలి, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు రక్షించుకోవాలి, ఎవరి కమ్యూనిటీని వాళ్ళు రక్షించుకోవాలి. ఇది మన ధర్మం ఇది. అది మరి అక్కడ అవునా సార్? అక్కడ మీరు మీరు చేస్తున్నప్పుడు హోమాలు వాళ్ళు కూడా చేయొచ్చుగా, మమ్మల్ని అడగచ్చు కదా. అక్కడ కూడా పండితులు అంతే లేరా కదా సార్. ఏమిటి? ఉన్నారు కదా సార్. ఉన్నారు కదా. కలిసి వాళ్ళు కూడా కలిసి వస్తే కనుక వాళ్ళు అక్కడ చేసి ఉంటే అది ఎటో పోయేది. అసలు అది సముద్రంలోనే కలిసిపోయేది పోయి. సో ఇవన్నీ మనం, కలిసిపోయారు. భారతదేశం అంతా ఒకప్పుడు ఆ, వేద దేశము, దానిలో యజ్ఞయాగాదులు, ఋషులు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మీకు అగస్త్యుడు ఇటు సౌత్ ఇండియాకి వచ్చి ఆయన చేశాడు. విశ్వామిత్రుడు వారు నార్త్ ఇండియాలో చేశారు. వశిష్ఠుల వారు అక్కడ చేశారు. అత్రి మహాముని అడవుల్లో కూర్చొని చేశారు. వీళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఉండి వాళ్ళు చేశారు. అలానే మీరు కూడా బ్రహ్మాండంగా చేసి దేశానికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి, గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇలా యజ్ఞాలు చేస్తే కనుక తప్పకుండా అతివృష్టి, అనావృష్టి ఇవి తగ్గి అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటారు. వేద పండితుల్ని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఈ రోజున మనకి వేదం మన చేతికి వచ్చేది కాదు కదా. కాదండి. అవునండి. అవును. అది రాకపోతే నేనెప్పుడు చదవాలి, నాకెప్పుడు తెలవాలి ఈ విషయాలు? అవును. అది సో ఇప్పుడు నరసింహ శర్మ గారు లాంటి వారు కంటిన్యూ చేసుకుంటూ పాపం వాళ్ళకి ఇంతకు తక్కువ జీతం వచ్చినా, సరిపోయినా సరిపోకపోయినా, ఇగో ఆయన పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి ఆయన మందపాడు నుంచి రాత్రి అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడ పిఠాపురం వచ్చేటప్పటికి రాత్రి 2 అయింది. ఆయన 2 గంటల సేపు పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి టపామని పని మొదలుపెట్టేశారంటే మరి ఇది వేద పండితులు గొప్పతనం ఇది. అలానే మీరు పిలిచినప్పుడు ఆయన చరణ్ గారు, కరణ్ గారు ఎవరో వచ్చారు పాపం. ఆయన ఏదో కష్టపడుతూ నష్టపడుతూ వచ్చి కూర్చున్నారు, చేశారు. అలానే శ్యామ్ గారు కూడా అడగంగానే అక్కడ కొంతమందిని కూడా కట్టుకొని ఆయన తీసుకొచ్చి రాగలిగారు. అప్పుడు కూడా ఆయన వాళ్ళంతా పెద్దవాళ్ళు, వయసులో కూడా పెద్దవాళ్ళు పాపం. అయినా సరే వాళ్ళు కూడగట్టుకొని వచ్చారు. ఇది గురుగారు ఒక్క నిమిషం. చెప్పండి. మచిలీపట్నంలో బాగా సహకరించారు. 5 పేర్లు చెప్తారండి. చెప్పండి. ఆ వెంకటేశ్వర స్వామి శివాలయం కమిటీ చైర్మన్ గారండి. ఆయన పేరు ఈఓ కృష్ణారావు గారండి. రవికాంత్ చైర్మన్ ఏమో రవికాంత్ గారండి. ఈఓ కృష్ణారావు గారు. వెరీ గుడ్. ఆలయ సిబ్బంది కూడా వీడియోలో పెట్టారు. ఆలయ సిబ్బంది కూడా సహకరించారండి వాడుకోమని. వెరీ గుడ్. నేను చూశాను మీరు చేసిన వీడియోలో. తర్వాత రామకృష్ణ గారు అని చెప్పి ఆయన వాళ్ళ బాబు కూడా చదివాడండి. మా బాబుతో పక్క ఆయన కూడా వేదం సన్నగా పొడుగుగా ఉన్నాడు ఆయనే కదా రామకృష్ణ గారు. క్యాప్ పెట్టుకున్నారండి ఆయన. క్యాప్ పెట్టుకున్నారు. అవును. దుర్గారావు గారు అని చెప్పి ఒక ఆయన అక్కడ యజ్ఞ సామాగ్రి అన్ని వాళ్ళ ఆయన లేకపోయినా వాళ్ళ నాన్నగారితో ఆటోలో చేయించి మొత్తం తీసుకొచ్చారండి. దుర్గారావు పేరు సెట్ ఏదో ఉంది ఆయన పేరు. కరెక్ట్. దానం మాకు దానం కూడా చేశారు మాకు ఈ యజ్ఞానికి. నేను వెళ్ళేసరికి వాళ్ళ ఆటోల్లో పాపం వాళ్ళలో పట్టుకుని క్యారీ బ్యాగులు అక్కడ ఉంచున్నారండి. ఇది శ్రద్ధ అంటే. ఈ శ్రద్ధే మనని కాపాడుతుంది. చెప్పండి. సుధాకర్ గారండి ఒక ఆయన. ఆయన ఏంటి ఆవునే కాచివ్వటం అంటే అందరూ చేస్తేనే అయింది సార్ అది. తర్వాత మీరు కూడా మీ భార్య మీ పిల్లలతో వచ్చారు కాబట్టి అది ఎంత కష్టపడి వచ్చారు నిజంగా. మా ఇంట్లో వాళ్ళని నేను ఆ పనులుంటాయి వాడి తీసుకెళ్తే దంపతులు కూర్చొని కంపల్సరీగా చేయాలని చెప్పి యజ్ఞం చేయించాను అన్న సార్. ఇంకా కూర్చొని చేసేసాను సార్ అక్కడ. చాలా బాగా చేశారు మీరు చేయబట్టి బందర్ నుంచి అటు పక్క పోయింది.
అసలు ఎంత క్లియర్ గా ఉంది చూసా, మ్యాప్ ఎంత క్లియర్ గా చూపిస్తోంది. ఎక్కడ యజ్ఞం చేశాము, ఎక్కడ తుఫాన్ రావాలి, ఎటు పోయింది, వంకర్లు వంకర్లు తిరుగుతూ వెళ్ళిపోయింది. అది అసలు ఎవరు ఐఎండి కాదు, ఏ సంస్థ కూడా దాన్ని కనిపెట్టలేకపోయింది. అది విషయం. అవునండి. వెరీ గుడ్ అండి. అదే ఇంకా ఉమ్. ప్రవీణ్ గారు సార్, ప్రవీణ్ గారు అనేది కూడా ఫోన్ లో సపోర్ట్ చేసి ఏమైనా కావాలంటే చెప్పండి, ఏమైనా కావాలంటే చెప్పి ఆయన కూడా చేశారు సార్. వెరీ అది సార్ వీళ్ళందరూ చెప్తేనే జరిగింది సార్. వెరీ గుడ్ అండి. మంచి పని చేశారు. గుడ్. సో మీరు ఇప్పుడు మీరు మన విక్రమాదిత్య, ఆయన భార్య, ఆయన కుటుంబ తల్లిదండ్రులు ఇద్దరు అందరూ కలిసి ఆయనకి సహకరించారు. అసలు నిజంగా అదృష్టవంతులండి విక్రమాదిత్య గారు మీరు కూడా. ఎందుకంటే మీకు ఇంట్లో నిజంగా సార్, నిజంగా. సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటో తెలుసా మీకు? భార్య సపోర్ట్ ఇవ్వడం అంటే అసలు అంతకంటే అదృష్టం ప్రపంచంలో ఏ మనిషి ఉండదు. నాకు తను ఆ, పూర్తి సపోర్ట్ అండి. అది ఒంట్లో బాగాకపోయినా 30 రోజులు ఏగంలో కూర్చోవాలంటే అలా పక్కన అలా కూర్చుంటది అలా. అది అది అసలు నిజంగా చాలా అంటే గొప్ప విషయం. అర్ధాంగి అంటారు కదండి. అది నిజంగా అర్థం ఉన్నటువంటి అంగి నా పక్కనే ఉంటది నన్ను కాపాడుతూ. దసరాకు 17 రోజులు మీరు చేస్తున్న హోమంలో ఆవిడ పాపం ఒక పక్కన కూర్చొని అన్ని సహాయ సహకారాలు చేయటం చూశాను నేను. అద్భుతం. ఆ సార్. అలానే నరసింహ శర్మ గారి భార్య కూడా అంతే. ఏ విషయమైనా సరే ఆవిడ పాపం ఎంత కష్టపడి ఈ పిండి అంతా కలిపి మెటీరియల్స్ అన్ని కలిపి ఉండలు చేసి అసలు అద్భుతం అండి. ఉం? అలానే మీ శ్యామలరావు గారు, అది మీ అంటే మీ వైఫ్ కూడా, మీ భార్య విశాఖపట్నం కూడా నుంచి అంతే కదా? పట్టుకొచ్చారు పిఠాపురం. ఏమండి? విశాఖపట్నం నుంచి మళ్ళీ ఆవిడ భయం లేకుండా రావటం, పట్టుకొచ్చి ఇవ్వటం రాత్రి అనేది పూట పాపం ఆవిడ అది ఎంత రిస్క్. కష్టం అండి, ఎంత రిస్క్ అండి అది. ఆవిడ రిస్క్ అవునండి. ని అంటే ఇది బ్రాహ్మణత్వం అంటే అది. అదండి, బ్రాహ్మణుడు అదండి. అంటేనే ధైర్యం. అవును. భగవంతుడు నమ్మిన వాడే బ్రాహ్మణుడు. సో అలాంటి అవునండి. సమయంలో నేను ప్రకృతిని నుంచి ప్రజల్ని రక్షించడానికి మా ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారు, నేను దానిలో పాల్గొంటాను, ఆవిడ ముందుకు రావటం అన్నది ఆ శార్వాణి గారికి నమస్కారం చెప్పండి. సో వెరీ గుడ్ అండి. అలానే కాదే శ్యామలరావు ఒక గారు, మీ భార్య కూడా ఒక పక్కనే కూర్చొని విజయవాడ నుంచి బందర్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. బాగుందండి. వెరీ గుడ్ అండి. ఒక్క సార్ ఉమ్. ఒక్క నేను సార్ చిన్న ఇక్కడ మాట అనపర్తిలో మాట నరసింహ తెలియపరుస్తుంది శర్మ గారు గారు. చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శ్యామలరావు. చెప్పండి నరసింహ శర్మ గారు. అదే నేను నేను నిన్న 2 రోజుల యజ్ఞంలో చిన్న నా మనసుకు అనిపించింది ఏంటంటే అండి, అక్కడికి వచ్చి చూసిన వాళ్ళల్లో లేదంటే ఫోన్ల ద్వారా తెలిసిన వాళ్ళల్లో అయితే మనం యజ్ఞం చేస్తే బాగుంటుందేమో అనిపించిన వాళ్ళు 100 మంది ఉంటారేమో, మారేరేమో. మారేరు ఖచ్చితంగా నా మనసుకు అనిపించింది గారు. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఎందుకంటే 100 మంది ఖచ్చితంగా ఉంటారు. ఈ పీఠం మన సత్యనారాయణ గారు, ఆయనకి 80,000 మంది ఫాలోవర్స్ అండి. బా బా. ఆ, ఆ. ఆ పీఠానికి 80,000 మంది ఫాలోవర్స్ గురుగారు. ఉమ్, 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 ఆయన ఒక వీడియో తీయడం, ఆయన దాంట్లో పెట్టడం, ఉమ్. అందరూ గురుగారు మేము వచ్చేస్తాం, మేము అందరం వచ్చే ఇక్కడికి యాగం పవిత్రంగా జరుగుతుంది, మీరు అందరూ వచ్చేయద్దు, ప్రార్థన చేయండి, అక్కడి నుంచి చూసి నేర్చుకోండి, మళ్ళీ సార్ మనం ఇంకో చేద్దాం అని ఆయన ఎంతోమందికి చెప్పారు గురుగారు. వెరీ గుడ్ అండి. ఏమండి, ఉమ్, ఉమ్. ఇంకోటి ఏంటంటే మేము వర్షం ఎప్పుడు వస్తుందో నిజంగా నేనైతే ఎదురు చూశాను గురుగారు. నిజమండి, నిజం గురు. ఎందుకంటే అండి ఇప్పుడు ఈ సత్యనారాయణ గారిది మురమళ్ళ అండి. ఉమ్, ఉమ్, మురమళ్ళ అంటే ఇప్పుడు పుల్లేటుకుర్రు, మురమళ్ళ, అమలాపురం అనే లైన్లో ఉన్నాయి. ఉమ్, ఉమ్. పక్క ఈ గోదావరి యాస మాట అలా ఉంటుందండి ఆయనది. అదేలేండి. ఆయన మాట వినగానే ఏంటంటే ఉమ్. చుట్టూ ఏమో ముంచేస్తోంది, మనం ఏంటంటే ఎండలో ఉన్నాం అని ఇలా యాసతో మాట్లాడేసరికి ఆ? ఉమ్. నేను పాపం యా. నిజంగా నాకు మనసుగా అనిపించింది కూడా, ఒక 100 మంది అయినా పోనీ ఒకసారి మనం ఈసారి ఒకసారి యజ్ఞం ప్రయత్నం చేద్దాము ఉమ్. అనిపించి ఖచ్చితంగా మారుంటారు మన యజ్ఞం ద్వారా. వెరీ గుడ్ అండి. అది ఖచ్చితంగా ప్రచారం జరిగింది గురుగారు, మార్పు వచ్చిందని నా ఉద్దేశం. మీలాంటి వేద విలేకరులు పండితులు విలేకరులు ముందుకు కూడా రావటం చెప్పారండి. అది అదృష్టం. విలేకరులు వాళ్ళంతా వాళ్ళే, శర్మ గారు మాకు అసలు అనిపించిందండి, నిజమేనండి, ఉమ్, లేదంటే మాకు పిఠాపురం మరి ముంచేసిందన్న ఇదన్నారండి, ఉమ్. మరి రిజల్ట్ ఇదే కదండి, మరి ఇంకెంతగా మన ఇదే నమ్మాలి, ఇంక నమ్మడానికి కూడా లేదండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేసరికి చాలా ఆనందం వేసిందండి నాకు రాత్రి. విశేషం ఏంటంటే మీరు యజ్ఞం మొదలు పెట్టక ముందరే నేను చెప్పాను, ఆ దిశ మార్చుకుంటుంది, అక్కడంతా అవును. బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఎన్నో యాగాలు ఇక్కడ చేసి ఉన్నాను నేను ఆల్రెడీ. అది. ఆ రిజల్ట్ చూసాము. అది ఇప్పుడు మీరు ఇంకొకసారి ఇండియాలో, భారతదేశంలో నిరూపించారు అంతే. బాగుంది నిజంగానండి. ఆయన కూడా మీరు సత్యనారాయణ గారు కూడా చాలా మంచి వ్యక్తి గురుగారు. అవునండి. అనుకోకుండా ఆయన ఏంటంటే మాకింతటి భాగ్యానికి అంటే ఆయనది వాళ్ళ శిష్యులందరూ ఫాలో అవుతారు, అది పక్కన పెట్టినా అండి, ఆయన దైవ కార్యక్రమం మంచి కార్యక్రమానికి 8 ఏళ్ల బట్టి నేను ఇంత సేవ చేస్తాను, ఇంత ఇంటర్నేషనల్ వ్యక్తులు కూడా యజ్ఞం గురించి పాటుపడుతున్న వ్యక్తులు మాకు పరిచయం చేశారని చెప్పి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారండి. అయ్యా.
కానీ మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అన్నది మన అదృష్టంగా చెప్పాలి. శ్యామ్ గారు మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి ఇప్పుడు. మీరు 27వ తారీఖు ఫోన్ చేసిన తర్వాత వినుకొండలో ఉంటారండి ఆయన, మన కోటేశ్వరరావు గారు అండి ఆయన. ఆ, ఆ, ఆయన 10 కిలోలు సమిదలు పట్టుకుని బస్ ఎక్కి వచ్చారు. అబ్బా, అది శ్రద్ధ. అది అలాంటి శ్రద్ధ ఉండబట్టే మీకు ఆ యజ్ఞం ఫలించింది. అలాంటి అవునండి. శ్రద్ధ లేని వాళ్ళు చేయకూడదు. శ్రద్ధ అవునండి. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే చెయ్యాలి. అవునండి. ఇప్పుడు రాముడు ధర్మం కోసం నించున్నాడు, ధర్మం కోసం నుంచున్నందుకు అడవులు పాలయ్యాడు. ఇదో చూసారా, ఊరికే ధర్మం కోసం నించున్నాడు అందుకే అడవులు పాలయ్యాయంటే ఎట్లా కుదురుతుంది? ఆ అడవుల్లోకి వెళ్ళి ఉన్న ఋషుల్ని రక్షించాడు, రాక్షసులను సంహరించాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, భార్యను పోగొట్టుకున్నాడు, లాస్ట్ తమ్ముడు కూడా మూర్ఛపోయాడు యుద్ధంలో. ఇన్ని కష్టాలు పడి కూడా ఆయన నుంచున్నాడు అంటే మరి ధర్మం కోసమే కదండి. సో మనం కూడా కష్టాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకురా, మనిషి అన్నా కష్టాలు, మనిషికి రాకపోతే మానులకు వస్తాయా? సో వస్తాయి. వాటిని మనం ధర్మంతో ఎదిరించాలి, చక్కగా చేయాలి, ధర్మం కోసం పాటుపడాలి. వేదమే ధర్మము, ధర్మమే వేదం. ఇదే మనం చేయవలసింది. మీరు ఆ పని చేశారు, చాలా అదృష్టం అండి. అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున. సో మళ్ళీ మనం తిరిగి కలుద్దాం. మీరు ఇంకొక చిన్న నరసింహశర్మ చిన్న గారితో కాంటాక్ట్లో ఉండండి. ఆయన దిశానిర్దేశం చేస్తారు మీకు. ఆయన ఈ యజ్ఞాలు ఏమిటి, ఎలా చేయాలి ఏమిటి అన్నది కూడా ఆయన మంచిగా మీకు సమయానుగుణంగా ఏ ఏ సమయాల్లో ఏం చేయాలో కూడా చెప్తూ ఉంటారు. చెప్పండి ఒక నరసింహ చిన్న గారు. శర్మ గారు. ఒక్క నిమిషం. ఉమ్. మనం గతంలో మనం మేఘాద్రి గడ్డ అక్కడ మనం దాని పొల్యూషన్ విశ్వనాథ చేసినప్పుడు యజ్ఞం. ఈ అవిశ్వాసిక యజ్ఞం అయిన తర్వాత ఉమ్. వర్షం పడ్డ వాటర్ మన శాఖని టెస్ట్కి పంపించాం కదా గురుగారు. అవునండి, అవును. ఇప్పుడు నిన్నటితో యజ్ఞం పూర్తి అయిపోయింది కాబట్టి ఉమ్. ఇవాళ రేపు పడ్డే వాటర్ ఏదైనా అది మంచి వాటర్ కింద మనం అంటే ఇది ఇది కూడా ఆ కోవలోకి చెందుతుంది, ఇది వేరే సబ్జెక్ట్ అసలు ఒకసారి తెలుసుకుందామని. ఖచ్చితంగా అదే కోవకు చెందుతుంది. ఎప్పుడు యజ్ఞం చేసినా సరే వాతావరణం శుద్ధి అవ్వటం గ్యారంటీ, నంబర్ 1. నంబర్ 2, ఆ వర్షం నీళ్లలో ఉండే క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లస్ ఆ అంటే ఇవాళ నీళ్లు పడడం మూలంగా నదులు, చెరువులు, శుద్ధి కుంటలు అవుతాయి, కూడా శుద్ధి అవుతాయి. శుద్ధి అయిపోతాయి. ఇవాళ పిఠాపురంలో పెద్ద వర్షం పడిందండి, అందుకు మధ్యాహ్నం ఎండ వచ్చింది. పడాలి. మీకు ఒక సంగతి తెలుసా, హోమం చేసిన తర్వాత ఏమవుతుంది చెప్తా చూడండి. ఇక్కడి నుంచి సైక్లోన్ వస్తోంది, మీరు ఇక్కడ హోమం చేశారు, చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వర్షం పడిపోతుంది. పడిపోయినప్పుడు దీనికి ఇంకా నీటి ఆవిరి దొరకదు. దానికి ఇప్పుడు ఇప్పుడు యుద్ధం చేసేవాడికి కత్తి ఉండాలి, లేకపోతే తుపాకీ ఉండాలి, ఏదో ఉండాలి. ఏమి ఇవ్వకుండా యుద్ధంకి వెళ్ళమంటే ఎట్టెత్తాడు, వెళ్ళలేడు కదా. సో ఆ సైక్లోన్కి ఉన్నది ఏంటంటే మన మన అట్మాస్ఫియర్లో ఉన్న నీటి అణువులు, వాటిని తీసుకుంటే కానీ అది బతకలేదు. సో మీరేం చేశారు, ఆ నీటిని ఫస్టే వర్షం పడేటట్టు చేసి కాకుండా చేసి పారేశారు. దాంతో ఏమైందంటే దానికి దిశ తెలియలేదు. ఇక్కడ నాకు తిండి దొరకట్లేదని చెప్పి ఇటు తిరిగింది. ఇటు తిరిగితే ఇక్కడ ఈయన ఉండే, సరే ఇక్కడ దొరకట్లేదని అడిపోయా, అక్కడ ఆయన ఉండే, ఇక ఎటో పోయా. అదనమాట జరుగుతుంది. అయ్యా అనపర్తిలో తెల్లవారుజామున ఇంచుమించు 1 గంటన్నర 2 గంటలకి చాలా పెద్ద వానండి. పడుతుంది, ఒక పడాలి ఇంచుమించు కూడా. చాలా గట్టిగా పడింది. ఇంకా అదంతా పోయింది. మామూలు సమ్మర్ లో ఎలా అయితే ఉంటుందో ఎండ అలా వచ్చేసిందండి. Yes. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మా అతోటి శాస్త్రి గారు, మురళి గారు ఉండేవారు. సో అది హోమం మొదలు పెట్టక ముందే మాకు అనుభవానికి వచ్చేస్తుంది. అమ్మ ఇప్పుడు వర్షం పడుతుంది, మనం చేయాలని చెప్పి మొదలు పెట్టేసేస్తాము. వర్షం పడిపోతుంది, అయిపోగా అమ్మయ్య సక్సెస్ అనుకుంటాం. ఎందుకంటే అది వర్షం పడటమే మనకు కావాలి ఫస్ట్. అది అట్లానే నేను ఇక్కడ రవిశంకర్ గారని మాకు అట్లాంటాలో ఉన్నారు ఆయన, ఆయన పురోహితుడు, ఆయన నరసింహశర్మ గారు కూడా బాగా తెలుసు. ఆయన ఆయన వచ్చేవాడు మాతో. వస్తే ఆయన తీసుకెళ్తే ఆయన బ్రహ్మాండంగా హోమం అది చేసేవాళ్ళు. అప్పుడు చేసినప్పుడు కూడా వర్షం బాగా పడుతుంది, పడిన తర్వాత ఆ తర్వాత తెరిపిచ్చేస్తుంది, ఇంక అంతే. అలా అలా జరిగింది. వెరీ గుడ్ అండి. సో మీరు వాటర్ టెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే వాటర్ కలెక్షన్ అది చక్కగా చేయాలి. అది ఒక పద్ధతి ఉంది కలెక్షన్, ఎందుకంటే అంటే అంటే ఇవాళ ఇవాళ కురిసిన వర్షంతో ఈ కింద నేల మీద ఉన్నటువంటిది కూడా శుద్ధి అయినట్టు మనకి అంటున్నాను నేను. తప్పకుండా కదా మరి. అన్ని అసలు అందుకనే కదా భూమి, మన ఆకాశము, అగ్ని, వాయువు, జలము, ఈ 5 శుద్ధి అవుతాయి. శుద్ధి అయితే ఏమవుతుందంటే అప్పుడు ఇంకా జనాలకి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది, ధర్మం నిలుస్తూ ఉంటుంది. అక్కడ జనాల్లో మంచి భావనలు వస్తాయి. ఎందుకంటే మంచి నీళ్లు తాగితే మంచి భావన వస్తుంది, అంతే. మంచి ఆహారం తీసుకుంటే మంచి భావన. వండర్ఫుల్ అండి. మళ్ళీ కలుద్దాము. ఇది మీరు మీ అందరికీ ఒక ప్రేక్షకులకి పరిచయం చేయాలి, దాతలకి పరిచయం చేయాలి. మీరందరూ కూడా కొంత కొంత మీ సొంత ధనం వేసుకొని మీరు కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత చేయడం అన్నది అదృష్టం అండి, ప్రజలు చేసుకున్న అదృష్టము.
మీరు ఇలానే కంటిన్యూ చేస్తారని నేను భావిస్తాను. ఉంటానండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఓ సారీ.